నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని రోజుల నుండి రాజు, సౌందర్యల ఈ గొడవ రాద్ధాంతం జరుగుతానే ఉంది. ఎవరి తప్పు, ఎవరిది ఒప్పు. సో, కొన్ని ఛానల్స్ ఏమో రాజీది తప్పంటున్నారు. కొన్ని ఛానల్స్ ఏమో సౌందర్యది తప్పంటున్నారు. సరే, పోయినోడు ఎలాగో పోయిండు. పాపం ఈమెను అనాథను చేసి, మరి వాళ్ళ తల్లిదండ్రులను కడుపుకోత మిగిల్చి పోయిండు. అది చాలా బాధాకరమైన విషయం. కానీ కొన్ని కొన్ని ఛానల్స్ మాత్రం చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నాయి. సో, అతను గూడా ఒక వీడియో జేసి చెప్పనట్టు వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే నీకు మొగాళ్ళ పిచ్చి, నీకు ఒక్క మగాడు సరిపోదు, ఇలాంటి వ్యాఖ్యలు జేసి వెళ్ళిపోయాడు. దాన్ని బట్టి కొన్ని ఛానల్స్ చాలా విపరీతమైనటువంటి ట్రోలింగ్ జేశాయి. అంటే సౌందర్యకు మొగాళ్ళ పిచ్చి అని చాలా రకాలుగా రూమర్స్ వచ్చాయి. సో, ఇప్పుడు కొత్త ఆడియో ఒకటి బయటకు వచ్చింది రికార్డింగు. అదేంటి అంటే వాళ్ళ అపార్ట్మెంట్‌లో పనిచేసే పని మనిషి. సో, ఆమె ఏం చెప్తుంది, వీళ్ళ ఇద్దరిదిలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, వాళ్ళు ఇంట్లో ఎలాగుండేవారు, సో, వాళ్ళు ఒకటే అంటే కలిసి ఉండేవారా? లేకుంటే వేరు వేరు రూమ్‌లో ఉండేవారా? ఒకవేళ వేరు వేరుగా రూమ్ తీసుకుంటే వాళ్ళెప్పుడు కలిసేవారు? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఆడియోని ఒకసారి విందాం. అమ్మ పెళ్లి కాకన ముందు రాజు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేవాడా? వచ్చేవారు సార్. వచ్చేవారు. ఓకే. ఎప్పుడు అంటే పెళ్లి కాకన ఎన్ని నెలల ముందు, అంటే సుమారు అంటే నీ ఆలోచన ఉంటుంది కదా, ఒక నెల 2 నెలలు అని చెప్పి. 2-3 నెలలు. 2-3 నెలలు. అప్పుడు ఈ అమ్మాయి సౌందర్య వాళ్ళ అన్నకి మ్యారేజ్ అయిందా? ఇంకా ఆయనకి ఏ డేట్కి అయిందో తెలియదు. డేట్ కాదు, అంటే మ్యారేజ్ అయి ఉందా ఆయనకి? అయ్యింది. ఓకే. అంటే మీరు ఇక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా అడగడం జరిగిందా? అంటే రాజు అడిగినా కొత్తగా అనిపిస్తే, కొత్త వ్యక్తులు వస్తే ఎవరికైనా నేను అడుగుతా, ఎవరింటికి అని ఫస్ట్ అడుగుతా. గేట్ కానీ నాకు కనిపించిన వాళ్ళకి అడుగుతా, ఎవరింటికి వెళ్తున్నారు, ఏ ఫ్లోర్ వెళ్తున్నారు అని అడుగుతా. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అని ఎవరింటికి అని వెనక వచ్చేదాన్ని. సౌందర్య వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉండే వ్యక్తులు? వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడు రాజు వచ్చాడా? అమ్మ, నాన్న, అన్నోళ్ళు. అంటే వాళ్ళు ఉన్నప్పుడే వచ్చే వ్యక్తి ఆయన? వాళ్ళు ఉన్నప్పుడే వచ్చేవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళమ్మ ఇండ్లలో పని చేస్తుంది, వాళ్ళ నాన్న ఇక మేస్త్రి పైన ఏదో పని చేస్తాడు. అప్పటికి వాళ్ళ అన్నది పెళ్ళి అయింది? వాళ్ళ అన్న పెళ్ళి. వాళ్ళ వదిన ఉంది? వాళ్ళ వదిన ఇక ఇంట్లో ఉందా ఊరికి వెళ్ళిందో తెలియదు కానీ ఫ్యామిలీ అయితే ఉంది. ఓకే. అప్పుడప్పుడు అయితే పెళ్లి కాక ముందు రాజు వచ్చేవాడు. బండి కూడా పార్కింగ్ పెడితే కొత్త బండి కనిపిస్తే నేను ఎవరినైనా అడిగేదాన్ని. అవును, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు. అడిగేదాన్ని, ఈ బండి ఎవరిది, ఏ ఫ్లోర్ దాన్ని. పైకి వచ్చి ఫ్లోర్ లో అడిగితే నాది కాదు అనేవాళ్ళు. ఆ సౌందర్యాన్ని డోర్ కొట్టి అడుగుతుంటే, ఇక్కడ ఉన్న బండి మీద మీరు 2 కదా, 3వ బండి వచ్చిందని అడిగేదాన్ని. లేదు మాదే అని అన్నది. మాదే, మా చుట్టాలదే. ఎట్లుంటే అంటే సడన్ గా మీరు సౌందర్య బయటకు వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపించేది? కొంచెం మామూలుగా మనం మంచిగా ప్రేమతో మాట్లాడితే ప్రేమ, కొంచెం కోపం మనం గట్టిగా మాట్లాడానుకో ఆమె కూడా వాయిస్ గట్టిగా చేసేది. అవును, కొంచెం ఆమె 2-3 సార్లు మీతో కూడా గట్టిగా మాట్లాడినట్టు, మీ ఓనర్ తో కూడా నువ్వేంది అంటే కొన్ని సందర్భాలలో ఒక ఏదైతే స్పీకర్ ఏదైతే ఇప్పుడు స్పీకర్ ఏదో దావత్లో పెట్టుకునేటప్పుడు కూడా మేము పెట్టుకుంటే తప్పేందని చెప్పి బాగా గట్టిగా మాట్లాడేదంట. గట్టిగా కోపంతో గట్టిగా అనేది. అంటే రాజు కాకుండా ఇంకెవరైనా వ్యక్తులు ఈ అమ్మాయి దగ్గరికి పెళ్లి కాకుండా ముందు కానీ పెళ్లి అయిన తర్వాత కానీ ఎప్పుడైనా అంటే వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు మీరు చూసారా? నేను చూడలేను. అంటే ఇంకొకటి, మీకు తెలియకుండా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? అంటే మీకు తెలియకుండా ఎప్పుడైనా మీరు ఇక్కడ లేనప్పుడు కూడా ఎప్పుడైనా ఎవరు వచ్చినా రోజు ఓనర్ కెమెరాలో చెక్ చేస్తుండే, రోజు చూస్తుంటే. ఆ బిల్డింగ్ లో అయినా ఎవరు కొత్త వాళ్ళు కనిపించినా, ఎవరు వచ్చినా కెమెరాలు ఆ బిల్డింగ్ లో ఉన్నాయి, ఈ బిల్డింగ్ లో ఉన్నాయి. కింద గ్రౌండ్ లో ఉంది, సెకండ్ ఫ్లోర్ లో అటు సైడ్ ఎవరైనా ఎక్కినా చేసిన అటు సైడ్ కెమెరా ఉంది, ఇటు సైడ్ ఎక్కినా దిగినా ఒక కెమెరా ఉంది. మీతో ఎలా ఉండేవాడు అంటే రాజు? ఇదే మీ ఇంట్లోనే ఉండే, నువ్వు కేర్ టేకర్ గా ఉన్నావు కాబట్టి ఇవన్నీ మీరే చూసుకుంటారు కాబట్టి రాజు ఎట్లుంటుండే అంటే, రాజు వాళ్ళిద్దరు ఎప్పుడైనా గొడవలు పడడం కానీ ఉంటాయి కదా కొన్ని, అట్లా ఎప్పుడైనా మీరు గమనించారా? అయితే గమనించలే అన్న. వాళ్ళు పెళ్లి అయినాక అక్కడ బ్రాహ్మణ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంకా పెళ్లి అయినాక అక్కడ ఏమి గొడవ అయిందంట మనకు కూడా తెలీదు. దాంట్లో కూడా నేను కూడా అడగలేదు. మొన్న తెలిసింది నాకు అట్లా. ఓకే, అట్లుండే వాళ్ళు అనమాట ఇద్దరు. చూసినావా మరి హిస్టరీ? చూసినావా? ఈ చూస్తున్నావా న్యూస్ లో, మీడియాలలో? ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది, ఎవరికి తప్పు అనిపిస్తుంది? నీకు మనసులో ఉన్నది చెప్పు, అంటే నీ ఒపీనియన్. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది కాబట్టి నీకేమనిపించింది? ఎందుకంటే వాళ్ళిద్దరు వ్యక్తులను మీరు చూసారు కాబట్టి, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మెంటాలిటీ మీకు తెలుసు కాబట్టి, మీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళిద్దరిట్లో? అమ్మ పెళ్లి కాకన ముందు రాజు అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేవాడా? వచ్చేవారు సార్.
వచ్చేవారు. వచ్చేవాళ్ళు. ఓకే. ఎప్పుడు అంటే పెళ్లి కాక ఎన్నేళ్ల ముందు అంటే సుమారు అంటే నీ ఆలోచన ఉంటది కదా! ఒక నెల, 2 నెలలు అని చెప్పి. 2, 3 నెలలు. 2, 3 నెలలు. అప్పుడు ఈ అమ్మాయి సౌందర్య వాళ్ళ అన్నకి మ్యారేజ్ అయిందా? ఇంకా ఆయనకి ఏ డేట్‌కి అయిందో తెలీదు. డేట్ కాదు అంటే మ్యారేజ్ అయి ఉందా ఆయనకి? అయ్యింది. ఓకే. అంటే మీరు ఇక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా అడగడం జరిగిందా? అంటే రాజు అడిగినా. కొత్తగా అనిపిస్తే కొత్త వ్యక్తులొస్తే ఎవరికైనా నేను అడుగుతా. ఎవరింటికి అని ఫస్ట్ అడుగుతా. గేట్ కాడనే నాకు కనిపించిన వాళ్ళకి అడుగుతా. ఎవరింటికి వెళ్తుర్రు, ఏ ఫ్లోర్ వెళ్తుర్రు అని అడుగుతా. సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తున్నాం అని. ఎవరింటికి అని వెనకొచ్చేదాన్ని. సౌందర్య వాళ్ళ ఇంటికి వచ్చేవాడు. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉండే వ్యక్తులు? వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడే రాజు వచ్చాడా? అమ్మ, నాన్న, అన్నోళ్ళు. అంటే వాళ్ళు ఉన్నప్పుడే వచ్చే వ్యక్తి ఆయన? వాళ్ళు ఉన్నప్పుడే వచ్చేవాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళమ్మ ఇండ్లలో పని చేస్తుంది. వాళ్ళ నాన్న ఇక మేస్త్రి పైన ఏదో పని చేస్తాడు. అప్పటికి వాళ్ళ అన్నది పెళ్ళి అయింది. వాళ్ళ అన్న పెళ్ళి. వాళ్ళ వదిన ఉంది. వాళ్ళ వదిన ఇక ఇంట్లో ఉందా ఊరికి వెళ్ళిందో తెలియదు కానీ ఫ్యామిలీ అయితే ఉంది. ఓకే. అప్పుడప్పుడు అయితే పెళ్లి కాక ముందు రాజు వచ్చేవాడు. బండి కూడా పార్కింగ్ పెడితే కొత్త బండి కనిపిస్తే నేను ఎవరినైనా అడిగేదాన్ని. అవును, నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు. అడిగేదాన్ని ఈ బండి ఎవరిది, ఏ ఫ్లోర్ దాని. పైకి వచ్చి ఫ్లోర్ లో అడిగితే నాది కాదు అనేవాళ్ళు. ఆ సౌందర్యాన్ని డోర్ కొట్టి అడుగుతుంటే ఇక్కడ ఉన్న బండి మీద మీరు 2 కదా, 3వ బండి వచ్చిందని అడిగేదాన్ని. లేదు మాదే అని అన్నది. మాదే, మా చుట్టాలదే. ఎట్లుంటే అంటే సడన్ గా మీరు సౌందర్య బయటకు వచ్చి మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపించేది? కొంచెం మామూలుగా మనం మంచిగా ప్రేమతో మాట్లాడితే ప్రేమ, కొంచెం కోపం మనం గట్టిగా మాట్లాడానుకో ఆమె కూడా వాయిస్ గట్టిగా చేసేది. అవును, కొంచెం ఆమె 2-3 సార్లు మీతో కూడా గట్టిగా మాట్లాడినట్టు, మీ ఓనర్ తో కూడా నువ్వేంది అంటే కొన్ని సందర్భాలలో ఒక ఏదైతే స్పీకర్ ఇప్పుడు స్పీకర్ ఏదో దావత్లో పెట్టుకున్నప్పుడు కూడా మేము పెట్టుకుంటే తప్పేందని చెప్పి బాగా గట్టిగా మాట్లాడేదంట. గట్టిగా కోపంతో గట్టిగా అనేది. అంటే రాజు కాకుండా ఇంకెవరైనా వ్యక్తులు ఈ అమ్మాయి దగ్గరికి పెళ్లి కాకుండా ముందు కానీ పెళ్లి అయిన తర్వాత కానీ ఎప్పుడైనా అంటే వేరే వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు మీరు చూసారా? నేను చూడలేను. అంటే ఇంకొకటి మీకు తెలియకుండా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? అంటే మీకు తెలియకుండా ఎప్పుడైనా మీరు ఇక్కడ లేనప్పుడు కూడా ఎప్పుడైనా ఎవరు వచ్చినా రోజు ఓనర్ కెమెరాలో చెక్ చేస్తుండే. రోజు చూస్తుంటే ఆ బిల్డింగ్ లో ఎవరు కొత్త వాళ్ళు కనిపించినా ఎవరు వచ్చినా కెమెరాలు ఆ బిల్డింగ్ లో ఉన్నాయి, ఈ బిల్డింగ్ లో ఉన్నాయి. కింద గ్రౌండ్ లో ఉంది, సెకండ్ ఫ్లోర్ లో అటు సైడ్ ఎవరైనా ఎక్కినా చేసినా అటు సైడ్ కెమెరా ఉంది, ఇటు సైడ్ ఎక్కినా దిగినా ఒక కెమెరా ఉంది. మీతో ఎలా ఉండేవాడు అంటే రాజు? ఇదే మీ ఇంట్లోనే ఉండే, నువ్వు కేర్ టేకర్ గా ఉన్నావు కాబట్టి ఇవన్నీ మీరే చూసుకుంటారు కాబట్టి రాజు ఎట్లుంటుండే అంటే రాజు వాళ్ళిద్దరు ఎప్పుడైనా గొడవలు పడడం కానీ ఉంటాయి కదా కొన్ని, అట్లా ఎప్పుడైనా మీరు గమనించారా? నేనైతే గమనించలే అన్న. వాళ్ళు పెళ్లి అయినాక అక్కడ బ్రాహ్మణ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంకా పెళ్లి అయినాక అక్కడ ఏమి గొడవ అయిందంట మనకు కూడా తెలీదు. ఆ దాంట్లో కూడా నేను కూడా అడగలేదు. మొన్న తెలిసింది నాకు అట్లా. ఓకే, అట్లుండే వాళ్ళు అనమాట ఇద్దరు. చూసినావా మరి హిస్టరీ చూసినావా? చూస్తున్నావా న్యూస్ లా మీడియాలలో? ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది, ఎవరికి తప్పు అనిపిస్తుంది? నీకు మనసులో ఉన్నది చెప్పు, అంటే నీ ఒపీనియన్. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది కాబట్టి నీకేమనిపించింది? ఎందుకంటే వాళ్ళ ఇద్దరు వ్యక్తులను మీరు చూసారు కాబట్టి వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మెంటాలిటీ మీకు తెలుసు కాబట్టి మీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళిద్దరిలో?